హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. 24x7 ఏఐ కంపెనీ వాళ్ళు ఇంటర్నేషనల్ వాయిస్ అండ్ నాన్ వాయిస్ ప్రాసెస్, సెమీ వాయిస్ ప్రాసెస్ జాబ్స్ని అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అంతే. అండ్ అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే ఇంటర్నేషనల్ వాయిస్ అండ్ అలాగే నాన్ వాయిస్ సెమీ వాయిస్ ప్రాసెస్ జాబ్ని అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ అండ్ అలాగే 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే 1.25 to 4.5 lakh per annum అయితే వీళ్ళు శాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వర్క్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు అనమాట. సో వెరీ రీసెంట్గా అయితే ఒక నోటిఫికేషన్ని పోస్ట్ చేయడం జరిగింది. 100 ఓపెనింగ్స్ అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. 152 మెంబర్స్ ఆల్రెడీ అప్లై అయితే చేసుకున్నారనమాట ఈ యొక్క నోటిఫికేషన్కి. సో మీరు కూడా వీడియో చూసిన వెంటనే ఇంట్రెస్ట్ అండ్ బిల్లింగ్ క్యాండిడేట్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే, డియర్ క్యాండిడేట్, గ్రీటింగ్స్ ఫ్రమ్ 24x7 ఏఐ. సో ఇండియా వాకిన్ ఫర్ ఇంటర్నేషనల్ నాన్ వాయిస్ కస్టమర్ సపోర్ట్ హైరింగ్ పర్మనెంట్ రోల్ అనమాట. సో ఈ యొక్క జాబ్ అయితే మీకు వచ్చినట్టయితే మీకు పర్మనెంట్ రోల్ కింద అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న వెంటనే మీరు డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ కూడా అటెండ్ అవ్వచ్చు అనమాట. 11:30 AM మార్నింగ్ 11:30 to 3 ఆఫ్టర్నూన్ 3 వరకు మీరు ఈ యొక్క ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. మండే టు ఫ్రైడే ఈ యొక్క టైమింగ్లో మీరు ఈ యొక్క ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఈ యొక్క నెంబర్కి మీరు కాల్ చేసేసి మీ యొక్క డౌట్ని అయితే క్లారిఫై చేసుకోవచ్చు. నేమ్ వచ్చేసి మ్యారీ అనమాట. మెన్షన్ మ్యారీ ఆన్ ది టాప్ ఆఫ్ యువర్ రెజ్యూమ్ బిఫోర్ కమింగ్ ఫర్ అన్ ఇంటర్వ్యూ ఇన్ ఆఫీస్ అనమాట. సో మీరు ఈ యొక్క ఆఫీస్కి వెళ్ళే ముందు మీ యొక్క రెజ్యూమ్లో మ్యారీ, హెచ్ఆర్ మ్యారీ అనేసి నేమ్ వచ్చేసి మీ యొక్క రెజ్యూమ్లో టాప్లో మెన్షన్ చేసుకుని వెళ్ళండి. వన్స్ యూ రీచ్ టు ఆఫీస్ ప్లీజ్ కాల్ ఆర్ టెక్స్ట్ మీ. వైల్ రిజిస్ట్రేషన్ యూ హ్యావ్ టు మెన్షన్ మై నేమ్ యాజ్ మ్యారీ అండ్ నాట్ యాజ్ నౌకరీ పోర్టల్. సో మీరు ఈ యొక్క ఆఫీస్ లొకేషన్కి వెళ్ళేటప్పుడు ఈ యొక్క ఇంటర్వ్యూకి ముందుగా కాల్ చేయండి. లేకపోతే ఇక్కడ ప్రొవైడ్ చేసిన మ్యారీ అనే నేమ్ క్యాండిడేట్కి మీరు వచ్చేసి సో కాల్ అయినా లేకపోతే మెసేజ్ అయినా చేసి ముందుగా మెసేజ్ చేసి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ ప్రీమియం చాట్ ప్రాసెస్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కాంటాక్టింగ్ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ యాజ్ వెల్ యాజ్ ప్రాస్పెక్టివ్ కస్టమర్స్ అనమాట. సో మీరు వచ్చేసి ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ అండ్ అలాగే ప్రాస్పెక్టివ్ కస్టమర్స్తో మీరు వెల్గా కాంటాక్ట్ అయితే అవ్వాల్సి ఉంటుంది. అండ్ అలాగే అప్డేటింగ్ కస్టమర్ ఇన్ఫర్మేషన్ అండ్ అదర్ రిలవెంట్ డేటా. సో ఇక్కడ వచ్చేసి మీరు కస్టమర్స్ ఇన్ఫర్మేషన్ని గ్రాస్ఫై అంటే అప్డేట్ తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. కస్టమర్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే రిలవెంట్ డేటాను కూడా వాళ్ళ నుండి ఒక డేటాను కూడా తీసుకోవాల్సి ఉంటుంది అనమాట, అదర్ డేటాని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆస్కింగ్ క్వశ్చన్స్ టు ది కస్టమర్ అండ్ అండర్స్టాండింగ్ దేర్ నీడ్ అనమాట. సో ఈ యొక్క కస్టమర్స్ని మీరు క్వశ్చన్స్ చేస్తూ వాళ్ళ యొక్క అవసరం ఏంటనేది మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట, అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రిజాల్వింగ్ కస్టమర్ క్వైరీస్ అండ్ ఇష్యూస్ రిలేటెడ్ టు ది ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్. సో ఇక్కడ వచ్చేసి కస్టమర్ క్వైరీస్ని మీరు రిజాల్వ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ యొక్క ప్రోడక్ట్ అండ్ అలాగే సర్వీసెస్కి సంబంధించి ఎటువంటి ఇష్యూస్ ఉన్నా సరే వాళ్ళకు మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి మీరు క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే 12th అండ్ అలాగే డిప్లొమో అండర్ గ్రాడ్యుయేట్స్. సో బీఈ బీటెక్ ఫ్రమ్ ఎనీ స్ట్రీమ్ ఎలిజిబుల్ టు అప్లై అనమాట. ఇంటర్, డిప్లొమో, బీఈ బీటెక్ వాళ్ళు హ్యాపీగా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెషర్స్ అండ్ క్యాండిడేట్స్ విత్ ప్రియర్ రిలివెంట్ బీపీఓ అండ్ నాన్ రిలివెంట్ అదర్ డొమైన్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అనమాట. నెక్స్ట్ వచ్చేసి శాలరీ రేంజ్ కనుక చూసుకున్నట్టయితే వాయిస్ అండ్ నాన్ వాయిస్ ప్రాసెస్ జాబ్స్కి 4.5 lakh per annum అయితే వీళ్ళు శాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే మీకు నియర్లీ 28,000 to 30,000 వరకు మీకు శాలరీ అనేది రావడం జరుగుతుంది అనమాట. ప్లస్ ఇన్సెంటివ్స్ అనమాట. సో మంత్లీ 30,000 వరకు శాలరీ అండ్ అలాగే ఇన్సెంటివ్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే దాంతోపాటు మీకు బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టయితే 2-way ఫ్రీ క్యాబ్ ఫెసిలిటీ ఉంటుంది. మెడికల్ ఇన్సూరెన్స్ ఫర్ సెల్ఫ్ అండ్ డిపెండెంట్ మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. వీక్లో 5 days వర్క్ ఉంటుంది. 2 rotational వీక్ ఆఫ్స్ ప్రొవైడ్ చేస్తారు. పర్మనెంట్ నైట్ షిఫ్ట్ అండ్ అలాగే రొటేషనల్ షిఫ్ట్ అనమాట. మీకు ఈ యొక్క జాబ్ని పర్మనెంట్ అయితే చేస్తారనమాట. పర్మనెంట్ జాబ్ కింద మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ రౌండ్స్ వచ్చేసి హెచ్ఆర్ రౌండ్, ఆన్లైన్ అసెస్మెంట్ రౌండ్, ఆపరేషన్స్ రౌండ్, ఇలా 3 rounds అయితే మీకు ఇంటర్వ్యూ రౌండ్స్ అయితే కండక్ట్ చేశారు. సో ఈ 3 rounds మీద మీరు షార్ట్ లిస్ట్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట ఈ యొక్క జాబ్కి.
అండ్ నెక్స్ట్ వచ్చేసి నోట్ కనుక చూసుకున్నట్టయితే ప్రింట్అవుట్ ఆఫ్ దిస్ ఈమెయిల్ ఈజ్ మ్యాండేటరీ అనమాట. సో మీ యొక్క ఈమెయిల్ అనేది మ్యాండేటరీ అనమాట. దాన్ని ప్రింట్అవుట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ కోడ్ అండ్ అలాగే కాంటాక్ట్ నంబర్ ప్రొవైడ్ చేస్తారు కదా. ఈ యొక్క నంబర్ని అయితే మీరు కాంటాక్ట్ అయితే అవ్వాల్సి ఉంటుంది. 0 to 15 days నోటీస్ పీరియడ్, ఇమీడియట్ జాయినర్స్ అనమాట. మీరు వచ్చేసి 15 days నోటీస్ పీరియడ్ ఉంటుంది. ఆ యొక్క నోటీస్ పీరియడ్లో మీరు ఇమ్మీడియట్గా జాయిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కింద అయితే వీళ్ళు జాబ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నో జనరల్ డే షిఫ్ట్స్, మస్ట్ హ్యావ్ కాపీస్ ఆఫ్ ఆల్ అకాడమిక్ అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డ్ మ్యాండేటరీ అనమాట. సో మీ యొక్క అకాడమిక్ సర్టిఫికేట్స్ ఏవై ఉంటాయో, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు, మీ యొక్క ఎడ్యుకేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా కాపీస్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఆధార్ కార్డు మస్ట్ అనమాట, మ్యాండేటరీగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. క్యాండిడేట్స్ అటెండెడ్ ఇంటర్వ్యూ విత్ ఇన్ 30 days ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అటెండ్ అనమాట. సో ఎవరైతే ఇంతకుముందు 13 days బిలో ఎవరైతే అటెండ్ అయి ఉంటారో ఈ యొక్క ఇంటర్వ్యూకు, అటువంటి వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట. ఇఫ్ షార్ట్ లిస్టెడ్ ఇన్ ది ఇంటర్వ్యూ ప్రాసెస్ మేక్ షూర్ టు బీ యాక్టివ్ ఆన్ కాల్స్ అండ్ ఈమెయిల్స్ అనమాట. మీరు వచ్చేసి ఈ యొక్క ఇంటర్వ్యూ ప్రాసెస్లో షార్ట్ లిస్ట్ కనుక అయినట్టయితే మీ యొక్క నంబర్ ప్రొవైడ్ చేసి ఉంటారు కదా, నంబర్ కానీ ఈమెయిల్ కానీ, సో వాటిని మీరు యాక్టివ్లో అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. సో వాళ్ళు ఏ టైంలో అయినా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు జాబ్కి రమ్మని ఇలా. సో నెక్స్ట్ వచ్చేసి వాకింగ్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 11 to 4 PM మండే టు సాటర్డే అనమాట. సో ఈ యొక్క డేస్లో ఈ యొక్క టైమింగ్లో మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఇక్కడ అడ్రస్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఈ యొక్క అడ్రస్కి అయితే వెళ్ళి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్. సో హ్యాపీగా ఇంటర్, డిప్లొమో, ఎనీ డిగ్రీ వాళ్ళు, ఎనీ స్ట్రీమ్ వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది గాస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ అండ్ బిల్లింగ్ క్యాండిడేట్స్ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఇక్కడ ఈ వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ లింక్ అండ్ అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు నోటిఫికేషన్ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ రైట్ సైడ్లో మీకు అప్లై లింక్ అనే ఉంటుంది. అప్లై అంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది, దాని మీద క్లిక్ చేసి మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.